రీసెర్చ్ వాస్తు ప్రేక్షకులకు ప్రసాద్ బాబు నమస్కారం. ఈరోజు నార్త్ వెస్ట్ అంటే వాయు బ్లాక్ గురించి చర్చిద్దాం. ఈ వాయు బ్లాక్ అన్ని బ్లాకుల కన్నా అన్నీ కరెక్ట్గా ఈ లైను ఈ లైను ఈ లైను ఈ లైను అన్నీ కలిస్తే ఇది సర్వోత్కృష్టమైన బ్లాక్. ఈ బ్లాకులో ఉన్న విద్యావంతులు, నిజాయితీ పరులు, అంటే మంచి విద్యావేత్తలుగా, మంచి సంస్కరణలు తెచ్చే వ్యక్తులుగా ఈ వాయువు బ్లాకులు జన్మిస్తే వారి అంత గొప్పవారు ఎవ్వరూ ఉండరు. ఈ వాయువు బ్లాకు వ్యక్తుల మాట విధానం ఎలా ఉంటుందంటే, నోటి నుంచి మాట వస్తే అదేదో శరాఘాతం లాగా కనిపిస్తుంది ఎదుటివారికి. కానీ మీరు మాట్లాడేది నిజం, నిజాలే మాట్లాడతారు. అబద్ధం మనిషి ఎదుట మనిషి మాట, మనిషి వెనుక ఇంకో మాట మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు ఎవరు? దీనిలో జన్మించిన వారు. వారి అభిప్రాయాన్ని నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్తారు. ఎదుటివారు బాధపడతారో లేదో తెలియదు, కానీ వీరు మాత్రం బాధపడతారు. మళ్ళీ నేను ఎందుకు అలా మాట్లాడాను అని చెప్పి వీరు నిద్రపోరు. వీరు నిద్ర లేని రాత్రులు గడపడానికి మొదటి కారణం అదే. వీరందరూ సుఖ నిద్రపోతూ ఉంటే వీరు మాత్రం ఎదుటి వారిని ఎందుకు అన్నాను, నేను ఎందుకు అనాల్సి వచ్చింది అనే గొప్ప మనసు గలవారు వీరొక్కరే. అన్ని స్థలాల కన్నా సర్వోత్కృష్టమైన స్థలం అని చెప్పడానికి నిస్సందేహం. దీనిలో అజ్ఞాయం కన్నా ఈ వాయువు అధికమైతే మనసు నిలకడలేక అనేక సమస్యలతో బాధపడుతున్నట్టుగా భావించుకుంటారు, సమస్యలు లేకపోయినా కానీ. అదే ఈ వాయువు బ్లాకు ఎంతటి గొప్పవారిని చేస్తుందో, ఈ వాయవ్యం ఒక్క దోషం వల్ల అంత వైరాగ్యాన్ని కూడా కలుగజేస్తుంది. వైరాగ్యం అనడం కాదు, కానీ సమస్యల నుంచి పరిష్కరించుకోలేము అని నిశ్చయానికి వచ్చి కాషాయ వస్త్రాలు ధరించే వాళ్ళు దీనిలోనే ఉంటారు. అలా కాదు, సమస్యలన్నిటినీ అధిగమించి గొప్పవారుగా, వారు గొప్పవారుగా, వారి పిల్లల గొప్పవారుగా ఉండి చివరికి నేనెవరు అని తెలుసుకోగలిగేంత మహోన్నతమైన వ్యక్తులు ఉండేది కూడా ఈ వాయువు బ్లాక్. అంటే అన్నిటినీ సన్యసించగలిగిన వారు ఉండేది దీంట్లోనే. ఏమీ చేయలేని సన్యాసులుగా, అంటే సన్యాసులు అంటే కేవలం నేనేమి చేయలేనని కాషాయ వస్త్రాలు ధరించేవారు దీంట్లోనే ఉంటారు. గొప్ప గొప్ప మేధావులు దీంట్లోనే ఉంటారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, జడ్జీలుగా, లాయర్లుగా ఉండేది దీంట్లోనే. ఈ వాయువు బ్లాక్ గురించి దాదాపు ఒక 100 ఎపిసోడ్లు చేయవచ్చు. ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు ఉండరు, ఈ వాయువు బ్లాక్ను పోలిన వాయువు బ్లాక్లు ఉండవు. ఈ వాయువు బ్లాక్, ఈ ఉత్తరం రోడ్డు ఇలా సమానంగా సాగితే ఒక ఫలితం. అలా కాకుండా ఇలా ఇక్కడ నుంచి ఇలా క్రాస్ అయితే, ఇలా వంపు తిరిగితే వీరు కేవలం డబ్బు తప్ప వేరే ఆలోచన చేయరు. ఆడకపోతే
నాకేం ఆదాయం, వాళ్ళు నా ఇంటికి వస్తే నాకేం ఆదాయం అనే మనస్తత్వంలోనే ఉంటారు. అక్కడ నుంచి ఈ వాయు బ్లాకు ఇక్కడ రోడ్డు జంక్షన్ వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ ఇలా జరిగింది అనుకోండి, వీరి పిల్లలు అభివృద్ధిలో చెందుతారు. సాధారణ స్థితిలో నుంచి మహా ఉన్నత స్థితిలోకి వెళ్తారు ఈ ఇంటి పిల్లలు. అలా కాకుండా ఈ ఉత్తరం రోడ్డు ఇలా సాగింది అనుకోండి, అప్పుడు కూడా డబ్బే సర్వస్వనరు కానీ చాలా గొప్పవారు అవుతారు. డబ్బులు వీరు వద్దన్నా డబ్బే, కావాలన్నా డబ్బే. డబ్బుని వీరు ఎప్పుడూ లెక్క చేయరు. ఇలా ఉంటే చేతిలో 1,00,000 ఉంది, 1,00,000 ఇచ్చేయమన్నా ఇచ్చేస్తారు. అవసరం 1,00,000 ఇవ్వమంటే ఇచ్చేస్తారు. 10 లక్షలు ఇవ్వాలి నాకు కావాలంటే వీరి దగ్గర లేకపోయినా వేరే వారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఎదటి వారికి ఇస్తారు. అంత సున్నితమైన మనస్కులు ఉండేది ఈ వాయు బ్లాక్లోనే. ఈ వాయు బ్లాక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వాయు బ్లాక్ అంత గొప్ప బ్లాకు మరొకటి ఉంది అంటే ఒక దక్షిణ బ్లాక్. దక్షిణ బ్లాక్లో పిహెచ్డీలు చేసేవాళ్ళు ఉంటారు. పిహెచ్డీలు ఒకటైతే ఇంకో పిహెచ్డి అలా చేసేవాళ్ళు ఒక దక్షిణ బ్లాక్లోనే ఉంటారు. దాని తరువాత జీవితంలో ఉపయోగపడే చదువులు, ఉపయోగపడే విద్యలు, చివరికి దీనిలో చదువు లేని వారు ఉన్నా కానీ గొప్పవారినే చేస్తుంది. ఎప్పుడు? ఈ వాయువ్యం సక్రమంగా ఉన్నప్పుడు. ఈ వాయువ్యం ఇక్కడ మెట్లు వేస్తారు, ఈ ఉత్తరపు కూడా ఆనుకొని వేస్తారు. అందరూ వాయువ్యం మూత అనుకుంటారు. కొన్ని సందర్భాలలో ఈశాన్యం తగ్గినప్పుడు ఈ వాయువ్యం మూత చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ వాయువ్యం తగ్గి మూతపడితే చెడు ఫలితాలను ఇస్తుంది. అదేంటి ఈశాన్యం తగ్గితే చెడ్డ కదా అని అనుకుంటారేమో. ఈ వాయువు బ్లాకు వాయువు మూతబడిన ఈశాన్యం, తూర్పు ఈశాన్యం తరిగిన, ఉత్తర ఈశాన్యం తరిగిన చాలా గొప్ప వారుగా ఉండేవాళ్ళు మీరు మీ పరిసరాలలోనే ఉంటారు. మీరు గమనించవచ్చు. వీరు అప్పుడు వాస్తుని నమ్మరు. ఈశాన్యం తరుగుంది, వాయువు మూత ఉంది, కానీ మేము బాగున్నాం, మీ చెప్పే సిద్ధాంతాలు నేను నమ్మను అని అంటారు. అలా కాకుండా ఈశాన్యం పెరిగి ఈ వాయువు రెండు ఈశాన్యాలు కరెక్ట్గా ఉండి ఈ వాయువ్యం మూతబడి ఇక్కడ రోడ్డు తక్కువగా ఉందనుకోండి, అప్పుడు వీరు బాగుండరు. అన్నిటికీ మహా బాధలు అనుభవిస్తున్నట్టు ఫీల్ అవుతారు. బాధలు ఉండేది కొంచెం అయితే బాధలు ఉన్నాయనుకునేది మరీ ఎక్కువ. వీరికి చిన్న ఎదురు దెబ్బ తగిలితే కాలు తీసేస్తారేమో అన్నంత బాధ అనుభవిస్తారు. చిన్న తలనొప్పి వస్తే నాకు బ్రెయిన్ క్యాన్సర్ ఏమోనని ఊహించుకునేది వీరే. వీరందరూ రాత్రులు కళ్ళగంటారు, వీరు మాత్రం పగలే కళ్ళగంటారు. ఊహల్లో తేలిపోతారు. ఆ ఊహల్ని నిజం చేస్తారు. ఆ నిజం చేయగలగా గొప్ప ధైర్యవంతులు ఈ వాయువు బ్లాక్లోనే ఉంటారు. తదుపరి ఆ లక్షణాలు ఒక దక్షిణం బ్లాక్లోనే చూడవచ్చు. కానీ ఈ వాయువు బ్లాకు పడమర నైరుతుల్లో మెట్లు ఎప్పుడు వేస్తారో ఈ వాయువు వీరి ఆధీనం తప్పిపోతుంది.
పడమర రోడ్డుకి వాకిలి పెట్టిన తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకోవడం సర్వోత్కృష్టం. ఉత్తరం ఇలా పొడవు ఉండి ఉత్తర ఈశాన్యంలో సింహద్వారం పెట్టిన ఇక్కడ మెట్లు వేసుకోవడం సర్వోత్కృష్టం కాదు. ఈ పక్క వేసుకున్న సర్వోత్కృష్టమే. ఎలాంటి పరిస్థితుల్లో పశ్చిమ నైరుతిలో మెట్లు ఈ వాయువులకి వేయడం 100% తప్పు తప్పు తప్పు. ఎందుకంటే ఈ నైరుతి ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ వాయువు బ్లాక్ అంతా ఈ వాయువ్యం అంతా ఖాళీగా ఉంటుంది. వీరి మనసు అప్పుడు ఎవ్వరు తీర్చలేని సమస్యల్లో ఉన్నట్టు భావించుకుంటారు, ఉంటారు కూడా. ఈ వాయువు బ్లాక్కి ఈ వాయవ్యం అవినాభావ సంబంధం ఎంత అంటే ఈశాన్య బ్లాక్కి ఈశాన్యం ఎంతో ఈ వాయువు బ్లాక్కి ఈ వాయవ్యం అంత గొప్ప. ఈ వాయువు బ్లాకు ఇలా పెరిగి పశ్చిమ వాయువు చూపు వచ్చిందనుకోండి, గొప్పవారుగా ఉంటారు, చాలా గొప్పవారుగా ఉంటారు. కానీ వీరు నోటి గుండా వచ్చే మాట, మంచి మాట మాట్లాడినా కానీ అందరూ వ్యతిరేకిస్తారు, విమర్శల పాలవుతారు. అలా కాదు, ఇలా తక్కువలో ఉన్నారనుకోండి, అప్పుడు ఈ రోడ్డు ఇలా వచ్చి ఈశాన్యం వైపు చూస్తారు. అప్పుడు కూడా మీరు గొప్పగానే ఉంటారు. ఈ వాయువు బ్లాక్ గురించి రాబోయే నా వీడియోల్లో దాదాపు చాలా చేస్తారు. తర్వాత షుగర్ ఏ పక్క ఉంటే ఏ తప్పు వల్ల షుగర్ వస్తుంది రాబోయే నా వీడియోల్లో మీరు గమనించవచ్చు. నమస్కారం.